Hello, Andy. Welcome to the review of the movie Mirai. So there is already a lot of buzz going on over the internet about Mirai, and I would say most part of it is true. అంటే మూవీ బాగుందండి. ఎస్పెషలీ మనము మాట్లాడుకోవాల్సింది స్టోరీ గురించి అండి. ఈ స్టోరీ వచ్చేసి అంటే వన్ లైన్లో చెప్పాలంటే 9 బుక్స్ ఉంటాయి. ఆ 9 బుక్స్ని ఎవరైతే ఎక్వైర్ చేస్తారో వాళ్ళకి ఎటర్నిటీ అంటే చావు ఉండదు అనే కాన్సెప్ట్లో స్టోరీ స్టార్ట్ అవుతుంది. సో అది ఈవిల్ చేతికి వెళ్లకుండా ఉండడానికి సేవ్ చేసేవాడే మన హీరో తేజ అండి. అండ్ ఆ సేవ్ చేసే ప్రాసెస్లో అతనికి కావాల్సిన వెపన్ మన టైటిల్ మిరాయ్. సో ఈవిల్ సైడ్ వచ్చేసి మనోజ్ గారు యాక్ట్ చేస్తారు, చాలా బాగా యాక్ట్ చేస్తారు. నెగిటివ్ రోల్లో చాలా బాగా యాక్ట్ చేస్తారు. ఎస్పెషలీ ఆయన రోల్ని కార్తిక్ గారు చాలా మంచిగా డిజైన్ చేశారని చెప్పొచ్చు. సో అన్ని యాక్షన్ సీన్స్ లో మనోజ్ గారు ఉంటారు. అండ్ ఆ యాక్షన్ సీన్స్ కొరియోగ్రఫీ కూడా చాలా బాగా చేశారండి. ఎక్కడ కూడా మనకి విఎఫ్ఎక్స్ కొంచెం ప్రాబ్లమాటిక్ ఉంది, లేకపోతే ఈ గ్రాఫిక్స్ సరిగ్గా లేదు అనేది అస్సలు అనిపించదు. అన్ని సీన్స్ లో చాలా హాలీవుడ్ లెవెల్లో వాళ్ళు చాలా కేర్ తీసుకొని చేసింది క్లియర్ గా మనకి సినిమాలో కనిపిస్తుంది. బడ్జెట్ అరౌండ్ 60 crores అయిందని చెప్తున్నారు. అంతకన్నా చాలా ఎక్కువ కనిపిస్తుంది మూవీలో. ఇంకొకటి, ఈ స్టోరీకి దే వాల్యూడ్ డివైన్ టచ్. అంటే ఈ మధ్య చాలా సినిమాల్లో చూస్తున్నాం మనము, ద బ్రింగ్ ఇన్ డివైనిటీ ఇన్ దర్ స్టోరీస్. కానీ ఈ స్టోరీలో ఇట్ డిడ్ంట్ లుక్ లైక్ దే ఫోర్స్డ్ ఇట్ ఇన్ టు ద స్టోరీ. ఇట్ కైండ్ ఆఫ్ సూటెడ్ ద స్టోరీ. అది నా ఒపీనియన్. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుందండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలివేట్ చేసింది చాలా సీన్స్ లో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హాజ్ యాడెడ్ అప్ టు దోస్ సీన్స్ విచ్ ఇస్ వెరీ గుడ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి. ముఖ్యంగా అన్నిటికన్నా ఇంపార్టెంట్, దర్ ఈస్ అ స్టోరీ ఇన్ ద మూవీ విచ్ యునో కీప్స్ యూ స్టిక్ టు యువర్ సీట్స్. అంటే ఈ మధ్య వీఆర్ మిస్సింగ్ దోస్ కైండ్ ఆఫ్ స్టోరీ ఓరియంటెడ్ ఫిలిమ్స్. సో మిరాయ్ డిడ్ దట్ వెల్. ఓవరాల్ గా మూవీ చాలా బాగుంది. నెగటివ్ సైడ్స్ కి వస్తే కొంచెం లైట్ గా లాగ్ అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ లో, బట్ దట్స్ ఓకే. స్టోరీని ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో వాళ్ళు దే టుక్ ద టైమ్ విచ్ ఇస్ ఫైన్. సెకండ్ హాఫ్ మనల్ని అది మర్చిపోయేలా చేస్తుంది. సో దిస్ వీక్ you can go for Mirai. It's very good movie. Congrats to the team and Teja Sajja garu. Thank you.